హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవిత స్వీట్ ఫుడ్. ముల్లంగి ఆవకూర ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ ఎంతమంది తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి ఆవకూర అయితే కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఆవాలకులో కూడా రెండు రకాలుగా నాకు తెలిసి రెండు రకాలండి. ఇది వేరే రకం అనమాట. కొంచెం చేదైతే తక్కువగా ఉంటుంది. ఇంకా కొంచెం చూడండి ఇలా సాఫ్ట్గా ఆకైతే ఉంటుంది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ ఆవకూర. ఇలా మరి ముదిరినవి కాకుండా లేత ఆకుకూర తెచ్చేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేనైతే ఒక 3 ముల్లంగిలు తీసేసుకుంటున్నాను. ఇవి కూడా మరీ ముదిరినవి కాకుండా కొంచెం లేతగా ఉన్నవైతే చాలా రుచిగా సాఫ్ట్గా వస్తుంది. జ్యూసీగా కర్రీ అనేది చాలా బాగుంటుందండి. దీనికోసం ఇప్పుడు చూడండి పైన తోలంతా తీసేసుకొని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆవాల నూనె అయితే నేను యూజ్ చేస్తున్నానండి. మీరు తినే ఆయిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేసాక వేడయ్యాక శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత పెద్ద ఉల్లిపాయ తీసేసుకొని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసి వేసేసుకుంటున్నాను. 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు రెబ్బలు కూడా కొద్దిగా వేసుకొని ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకుండా ఒక 50% వరకు ఫ్రై అయిన తర్వాత ఇలా విధంగా ముల్లంగిలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిలు కూడా ఇందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీలైనంత సన్నగా తరిగి పెట్టుకున్న ఆవకూర కూడా ఇందులో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఆవకూర అంతా వేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఇంకొక 2 నిమిషాల పాటు ఆవకూర ముల్లంగి బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ విధంగా మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మనం మూత తీసి ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. ఆవకూర కూడా లేతదే, ఇంకా ముల్లంగి కూడా లేతదే కాబట్టి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎటువంటి వాటర్ అవసరం లేదండి. ఇందులో ఉండే వాటర్తోనే ఇదైతే ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా ఇంకొకసేపు ఫ్రై అవ్వాలి కాబట్టి ఇది ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలు కొద్దిగా, ఒక 3 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఈ విధంగా పొడి అయితే గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీకి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇంకొకసారి మూత తీసేసి ఇది మగ్గిందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి ప్రెస్ చేసి చూసినట్లయితే మెత్తగా అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడి కూడా ఇందులో సరిపడినంత వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, మన టేస్టీ ముల్లంగి ఆవకూర అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలేకైనా, సైడ్ డిష్కైనా, ఇంకా చపాతీలేకైనా ఎంతో రుచిగా ఉండే ఈ ముల్లంగి ఆవకూర కూడా మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నానండి. మీకు నచ్చిందా అండి? ఇంతసేపు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. చాలా హెల్తీగా ఉండే ఈ రెసిపీని కూడా మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.